గుడ్ మార్నింగ్ అండి. మనం ఇంత ప్రీవియస్ వీడియోలో ఎర్రర్స్ అండ్ కాంబినేషన్ ఆఫ్ ఎర్రర్స్ మీద బేస్ అయినటువంటి ఆబ్జెక్టివ్ గురించి డిస్కస్ చేసాము. నెక్స్ట్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అండ్ రౌండింగ్ ఆఫ్, దీని మీద బేస్ అయ్యి అంటే సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎలా మనం అసలు రౌండప్ చేయాలి, సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఏవి, ఇన్సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఏవి, వాటి మీద మనం ఈ ఆబ్జెక్టివ్ బిట్స్ని మనం డిస్కస్ చేద్దాము. ఓకే చూడండి. ఇఫ్ ద వాల్యూ ఆఫ్ 103.5 kg ఈజ్ రౌండెడ్ ఆఫ్ టు 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ దెన్ ద వాల్యూ ఈజ్, అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే 103.5 kg అనే ఈ వాల్యూ ఇచ్చారు. దీన్ని రౌండ్ ఆఫ్ చేయాలి ఎక్కడ వరకు అంటే 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్. ఇప్పుడు దీనిలో అసలు ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి అంటే 4 ఉన్నాయి. అవి చూడండి 1, 0, 3, 5. ఈ 5 కూడా సిగ్నిఫికెంట్ ఫిగర్సే. ఓకే, ఈ 4 కూడా ఓకే, 5 వరకు ఈ 4 కూడా సిగ్నిఫికెంట్ ఫిగర్సే. కానీ మనం చేయాల్సింది ఏంటంటే 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్గా దానిలోనికి మనం మార్చాలి. ఓకేనా, 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్గా మార్చాలి అంటే ఇక్కడ దీన్ని ఎలా రౌండప్ చేస్తామో చూడండి. ఈ 5 కానీ 5 కంటే ఎక్కువగా కానీ ఉన్నట్లయితే ఓకేనా, ముందు దానికి మనం 1 యాడ్ చేయాలి. ముందుది ఆడ్ ఉంది, ఇక్కడ వచ్చేవరకు ఆడ్ ఉంది 3. ఇంకా డిజిట్కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో 3 అనేది ఏంటిది అంటే ఆడ్ నెంబర్కి కంపల్సరీగా మనము 1 యాడ్ చేయాలి. 1 యాడ్ చేస్తే అప్పుడు ఎంత అవుతుంది, 104 అవుతుంది, 104 అవుతుంది. ఓకేనా, ఇది రౌండింగ్ ఆఫ్ చేయటము. 3 సిగ్నిఫికెంట్ 104కి ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ 1, 1, 0, 4, ఈ మూడు సిగ్నిఫికెంట్ ఫిగర్స్. ఓకే, నెక్స్ట్ ది నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఇన్ 6.023 ఇంటూ 10^23 మోల్ ఇన్వర్స్ ఈజ్. మనకు ఒక నెంబర్ ఇచ్చారు, ఆ నెంబర్లో ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి. ఓకే, ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి చూడండి. 6 సిగ్నిఫికెంట్, 0 సిగ్నిఫికెంట్, 2 సిగ్నిఫికెంట్, 3 సిగ్నిఫికెంట్, 4 ఉన్నాయి. ఓకే, 4 సిగ్నిఫికెంట్. మరి 10^23 మోల్ ఇన్వర్స్ అంటే 10 పవర్లో 23 లేకపోతే 10 పవర్లో ఏదైనా ఉన్నాయి. -23 ఉన్నాయి, -1000 ఉండని, లేకపోతే వాట్ ఎవర్ మేబీ +23 ఉండని, వాట్ ఎవర్ మేబీ 10 పవర్స్లో ఉన్నవి అన్నీ కూడా దోస్ ఆర్ అండర్ ది ఇన్సిగ్నిఫికెంట్ ఫిగర్స్. ఇన్సిగ్నిఫికెంట్ ఫిగర్ కింద వస్తాయి. ఓకే, కాబట్టి దీన్ని కన్సిడర్ చేయకూడదు. ఓకేనా, కన్సిడర్ చేయకూడదు. ఈ 10 పవర్ని మనం క్లోజ్ చేసేసేయాలి. ఓకేనా, ఇక్కడ ఎన్ని ఉన్నాయి 1, 2, 3, 4 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఇవి. నెక్స్ట్ ది సైడ్ ఆఫ్ ఏ క్యూబ్, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ది సైడ్ ఆఫ్ ఏ క్యూబ్ ఈజ్ 2.5 meters. ది వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ టు ద సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఈజ్. ఇక్కడ మనకి క్యూబ్ సైడ్ ఇచ్చారు 2.5 meters. ది వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ అంటే వాల్యూమ్ ఎంత, క్యూబ్ సైడ్ 2.5 అయినప్పుడు వాల్యూమ్ ఎంత అవుతుంది 2.5 హోల్ క్యూబ్. అంటే ఫర్ సపోజ్ ఏ అనుకుంటే కనుక సైడ్ని స్మాల్ ఏ అనుకుంటే వాల్యూమ్ ఏమవుతుందంటే ఏ క్యూబ్ అవుతుంది. ఇక్కడ 2.5 ఇచ్చారు కాబట్టి 2.5ని 3 times మల్టిప్లై చేయండి. 2.5 ఇంటూ 2.5 ఇంటూ 2.5 3 times మల్టిప్లై చేస్తే మనకి ఎంత వాల్యూ వస్తుంది అన్నది ఇక్కడ చూద్దాం. ఓకే, 2.5 హోల్ క్యూబ్. మనకి ఇవ్వబడింది ఏంటిదంటే 2.5 meters. 2.5 meters. వాల్యూమ్ ఎంత వస్తుంది 2.5 హోల్ క్యూబ్, దట్ ఈజ్ ఈక్వల్ 15.625 మీటర్ క్యూబ్. 2.5 ఇంటూ 2.5 ఇంటూ 2.5 ఈక్వల్ 15.625 మీటర్ క్యూబ్. ఓకే, ఇప్పుడు 15.625 మీటర్ క్యూబ్ అని వచ్చింది. మనకి సిగ్నిఫికెంట్ ఫిగర్స్లోకి మార్చి వాల్యూమ్ ఎంత అని అడిగారు. ఇక్కడ సైడ్ 2.5 అని ఉంది. ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి 2 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి. ఇప్పుడు వాల్యూమ్కి వచ్చేవరకు ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉండాలంటే ఇక్కడ కూడా 2 సిగ్నిఫికెంట్ ఫిగర్సే ఉండాలి. మరి ఇక్కడ వాల్యూమ్లో ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి 1, 2, 3, 4, 5 ఉన్నాయి. ఈ 5ని కాస్త మనం దేనిగా రెడ్యూస్ చేయాలంటే 2 సిగ్నిఫికెంట్ ఫిగర్స్కి రెడ్యూస్ చేయాలి. ఓకే, ఎలా రెడ్యూస్ చేయగలుగుతాం అంటే ఇక్కడ 1, 2 ఇవే కదా 2 సిగ్నిఫికెంట్ ఫిగర్స్. దీని పక్కన డిజిట్ చూడండి 6 అని ఉంది. ఈ 6 అనేది 5 కంటే ఎక్కువ. 5 కంటే ఎక్కువ కాబట్టి 1ని దీనికి యాడ్ చేయాలి.
దీనిలోంచి 1ని దీనికి యాడ్ చేయాలి, అప్పుడు ఎంత అవుతుంది అంటే 16 అవుతుంది. ఇప్పుడు వాల్యూమ్, మనకు కావాల్సినటువంటి వాల్యూమ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్లో రెడ్యూస్ అయ్యి ఎంత వస్తుంది అంటే 16 వస్తుంది. 16కి కూడా ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉండాలి? 2 సిగ్నిఫికెంట్ ఫిగర్స్. ఎందుకని అంటే సైడ్కి 2 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి కాబట్టి. ఓకే, నెక్స్ట్ ఇది అయిపోయింది. వెన్ ఏ ఫోర్స్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ఏ డైమ్, ది నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఈజ్ 4. If it is expressed in Newton, the number of significant figures will become అని రాశారు. అంటే ఫోర్స్ని డైన్లో ఎక్స్ప్రెస్ చేసినట్లయితే సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎన్ని అంటే 4 వస్తాయంట. మరి న్యూటన్లో ఎక్స్ప్రెస్ చేసినా ఎన్ని ఉంటాయి అంటే 4 ఉంటాయి. ఓకేనా, సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఇక్కడ ఎన్నైతే ఉన్నాయో అన్నీ ఉంటాయి, 4 ఉంటాయి. ఎందుకనంటే ఇక్కడ చూడండి 10⁵ డైన్ ఈక్వల్ టు 1 న్యూటన్. అంటే ఇప్పుడు 10⁵ డైన్ అన్నట్టు ఇది ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్ కదా, 10⁵ 10 పవర్లో ఎనీథింగ్ ఏది ఉండినా మనం ఏమని చెప్పాము, ఇన్ని సిగ్నిఫికెంట్ అంటే సిగ్నిఫికెంట్ కానిది అని చెప్పాము. మరి దీన్ని మనము కన్సిడర్ చెయ్యము. ఓకేనా, ఇంకా దేన్ని కన్సిడర్ చేస్తాము? ఓన్లీ నంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఇన్ డైన్లో ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. కాబట్టి నంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఇన్ న్యూటన్స్లో కూడా ఎంత అవుతుందంటే 4 అవుతుంది. నెక్స్ట్ 14th ప్రాబ్లం చూడండి. √2.0 ఈజ్ అని రాశారు. దీనిలో ముందు ఈ వాల్యూ మనం కనుక్కోవాలి. దీనికి వాల్యూ మనకి విడిగా √2 వాల్యూ ఎంత అని తెలుసు, 1.414 తెలుసు. ఓకేనా, కానీ ఇక్కడ మనం సిగ్నిఫికెంట్ ఫిగర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి √2.0 దీనిలో ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి అంటే 1, 2 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి. వచ్చే రిజల్ట్లో కూడా ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ కావాలంటే 2 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉండాలి. ఓకేనా, చూడండి √2.0 ఈక్వల్ 1.414. ఓకే, దీనిలో 2 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి. దీన్ని 2 సిగ్నిఫికెంట్ ఫిగర్స్లో మార్చాలంటే ఎన్ని? 1.4. ఓకే, 14ని నెగ్లెక్ట్ తీసేస్తాం. ఎందుకని అంటే ఇది 5 కంటే తక్కువ, 1 అనేది 5 కంటే తక్కువ కాబట్టి డ్రాప్ చేసేస్తాం. 4ని డ్రాప్ చేసేసే రిమైనింగ్ వాల్యూ 1.4. ఓకే, ఇది √2.0 వాల్యూ ఎంత అంటే 1.4. 14th ప్రాబ్లం. నెక్స్ట్ 15th ప్రాబ్లం చూడండి. The mass of a box is 2.3 kg. 2 marbles of mass is 2.15 grams and 12.48 grams are added to it. The total mass of the box is. Total mass of box అనేది ఎంత ఉంది అంటే 2.3 kg ఉంది. ఇది బాక్స్. ఇక్కడ మనం ఏం చేసామంటే మార్బుల్స్ని యాడ్ చేస్తున్నాం. మార్బుల్స్ ఆఫ్ మాస్ ఇస్ 2.1. మనం యాడ్ చేసేవి ఇక్కడ ఇంపార్టెంట్. 2.15 grams and 12.48 grams are added to it. Total mass of the box is. ఇప్పుడు total mass of the box అనేది ఎంత అని అడుగుతున్నారు. అప్పుడు మనం ఏం చేస్తాము, 2.3 దీనికి 2.15, 12.45, 48 యాడ్ చేస్తాము. ఓకేనా, చూడండి ఇక్కడ 2.3 kg అన్నాము అంటే దాన్ని 1 kg ఈక్వల్ టు 1000 grams. మనకు తెలుసు 2.3 into 1000 దట్ ఈజ్ ఈక్వల్ టు 2300. ఎందుకని 1 kg ఈక్వల్ ఎంత అని చెప్పాము, 1000 grams అని చెప్పాము. ఇప్పుడు 2300 గ్రామ్స్కి ఏమేమి యాడ్ చేశారు? 2 మార్బుల్స్ ఆఫ్ మాసెస్ ఎంత అంటే 2.15 grams ఒకటి, 12.48 grams ఒకటి, ఈ రెండింటిని యాడ్ చేస్తాం. ఓకేనా, ఇప్పుడు ఈ మొత్తాన్ని యాడ్ చేయండి. 2000 టోటల్ మాస్ ఆఫ్ ది బాక్స్ అంటే మొత్తం యాడ్ చేయాలి కదా, అందుకని ఈ మొత్తం దీన్ని ఈ మూడింటిని యాడ్ చేస్తే వి గెట్ 2314.63 గ్రామ్స్ వస్తుంది. మనం సిగ్నిఫికెంట్ ఫిగర్స్ని ఈ రెండింటిలో ఏది సిగ్నిఫికెంట్ ఫిగర్ తక్కువగా ఉంది? 2.15 grams అంటే ఇది సిగ్నిఫికెంట్ ఫిగర్స్ 3. దీంట్లో టోటల్ మాస్ ఆఫ్ ది బాక్స్ కూడా ఎంత రావాలి అంటే 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్లోకి రావాలి. చూడండి దీన్ని ఎలా రెడ్యూస్ చేస్తున్నాం. ముందు గ్రామ్స్లో ఉన్నది కదా, దీన్ని మనం కేజీలోకి ఎందుకని ఇక్కడ కేజీలోనికి మనం మార్చుకుంటున్నాము అంటే ఇక్కడ మనకి ఇవ్వబడినటువంటి క్వశ్చన్లో ఇది కాదు, ఇది చూడండి
ఆర్ యాడెడ్ టు టోటల్ మాస్ ఆఫ్ ది బాక్స్ ఈజ్ అన్నారు. ఆప్షన్స్ మనం వెరిఫై చేసినట్లయితే కేజీలోనే ఉంది అన్నీ, ఇక్కడ కూడా కేజీలోనే ఉంది యూనిట్, అందుకని వీ హ్యావ్ టు కన్వర్ట్ ది గ్రామ్స్ ఇంటూ కేజీ. గ్రామ్స్ని మనము కేజీలోనికి కన్వర్ట్ చేసాము. కన్వర్ట్ చేస్తే ఎంత వచ్చింది? 2.31 463 కేజీ అని రాసాం. దీన్ని ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్లో కన్వర్ట్ చేయాలంటే లీస్ట్ నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ 3. ఇప్పుడు 2.31 కేజీ. ఎందుకని ఇక్కడ 1 అని రాసాము? 4 అనేది 5 కంటే తక్కువ సో వీ డ్రాప్ దీస్ వాల్యూస్. 463 అనే ఈ వాల్యూస్ని మనం డ్రాప్ చేసేస్తాము. ఓకేనా? 2.31 అని రాసాం. ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, the number of significant figures in 0.01, 0, 2, 003 is. ఇక్కడ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అడుగుతున్నారు. నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఇన్ 0.01, 01, 0, 2, 0 ఈజ్ అని రాసాం. అంటే సిగ్నిఫికెంట్ ఫిగర్స్ దీనిలో ఎన్ని ఉంటాయి చూడండి. ఇక్కడ మనకి నాన్ జీరో వాల్యూ లేదు, 0.0 అని ఉంది. ఈ రెండు నాన్ జీరోస్, ఇవి రెండు జీరో వాల్యూస్. ఓకేనా? నాన్ జీరో వాల్యూస్ ఇక్కడ లేవు, నాన్ జీరో వాల్యూస్ కాదు, ఇవి ఓన్లీ జీరో వాల్యూస్. కాబట్టి అంటే ఇక్కడ జీరోకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కూడా ఏమనుంది? జీరో వాల్యూనే ఉంది, నాన్ జీరో లేదు. కాబట్టి ఈ రెండు, ఇది అంటే ఈ జీరో ఈ రెండు జీరోస్ ఇన్సిగ్నిఫికెంట్ అవుతాయి. ఒకవేళ ఇక్కడ నాన్ జీరో డిజిట్ ఉంటే కనుక అప్పుడు ఇవి మొత్తం సిగ్నిఫికెంటే అవుతాయి. కానీ ఇక్కడ జీరో వాల్యూ మాత్రమే ఉంది కాబట్టి ఈ రెండింటిని మనం ఇన్సిగ్నిఫికెంట్ వాల్యూస్గా కన్సిడర్ చేస్తాము. అప్పుడు సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎన్ని దీంట్లో అంటే ఇక్కడి నుంచి స్టార్ట్ కౌంట్ చేయటం. 1, 0, 2, 0, 0. ఈ వాల్యూస్ ఏంటి అంటే సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎన్ని? మొత్తం 5 వాల్యూస్ ఉంటాయి. ఇవి 5. ఓకేనా? నెక్స్ట్, when the number 0.046508 is reduced to 4 significant figures, then it becomes. ఇక్కడ మనకు ఒక వాల్యూ ఇచ్చారు. ఈ వాల్యూస్లో యాక్చువల్గా ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయంటే 1, 2, 3, 4, 5. అంటే రెండు నాన్ జీరో డిజిట్స్కి మధ్య ఉన్న జీరో వాల్యూ ఏమవుతుందంటే సిగ్నిఫికెంట్ అవుతుంది. ఇది కూడా సిగ్నిఫికెంట్ అవుతుంది. కాబట్టి మొత్తం 5 సిగ్నిఫికెంట్ వాల్యూస్ ఉన్నాయి. కానీ మనం ఎంతగా మార్చాలి? 4 సిగ్నిఫికెంట్ ఫిగర్స్లోనికి మార్చాలి, కన్వర్ట్ చేయాలి. ఓకేనా? అప్పుడు ఎంత అవుతుంది అని చెప్పారు. ఎంత అవుతుంది చూడండి. 4, 6 అంటే 4 సిగ్నిఫికెంట్ అంటున్నారు కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే మనం ఎలా చేసినా కానీ 5 వస్తున్నాయి. కాబట్టి ఈ వాల్యూస్ వరకు మనం కాన్సన్ట్రేట్ చేద్దాం. ఈ వాల్యూస్ కాన్సన్ట్రేట్ చేసి దీన్ని 4 సిగ్నిఫికెంట్స్కి ఎలా మారుస్తాం? ఈ 8 ఉంది కదా, ఆ 8 వాల్యూ అనేది 5 కంటే ఎక్కువ కాబట్టి 1ని ప్రిసీడింగ్ డిజిట్కి యాడ్ చేయండి. యాడ్ చేస్తే అప్పుడు 1, 0 + 1 అంటే 1, అంటే 8ని డ్రాప్ చేసేస్తాం. అప్పుడు ఎన్ని? 4, 6, 5, 1 అవుతాయి. ఓకే, అప్పుడు 0.0465 అవుతుంది. ఓకే, 0.0465 ఇక్కడ లేదు. ఓకేనా? మరి ఇంకా ఏ విధంగా రాసుకోవచ్చు దాన్ని? 4.651 × 10⁻² రాసుకోవచ్చు, అంతే కదా. 4651 అని, ఓకే, 0.0465 అని ఎలా మార్చుకోవచ్చు అంటే 4 పాయింట్ అంటే ఇంకా ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 2 డిజిట్స్ ఉన్నాయి అన్నమాట. దాన్ని 10⁻² మార్చాం. 4.651 × 10⁻². ఇది నెక్స్ట్ 18. విత్ డ్యూ రిగార్డ్ టు సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ద వాల్యూ ఆఫ్ 46.7 - 10.04 ఈజ్. ఇక్కడ దీనిలో నుంచి సబ్ట్రాక్ట్ చేద్దాం. సబ్ట్రాక్ట్ చేస్తే వాల్యూ ఎంత వస్తుంది అంటే 36. ఇక్కడ 46.7 నుంచి 10.04 సబ్ట్రాక్ట్ చేస్తే కనుక 36.66 వస్తుంది. ఓకేనా? ఇక్కడ 6 వాల్యూ అనేది
ఒకటి కంటే ఎక్కువ 36 అనేది 5 కంటే ఎక్కువ కాబట్టి 1 యాడ్ చేస్తాం ప్రిసీడింగ్, అప్పుడు 36.7 అవుతుంది. ఇక్కడ మీరు గమనించి ఇదన్నమాట, సారీ, ఈ 6 వాల్యూ అనేది 5 కంటే ఎక్కువ కాబట్టి ఎందుకని 36.7గా మాత్రం ఎందుకు రాయాలి అంటే ఈ రెండు వాల్యూస్ 46.7లోను 10.04లోను ఏది తక్కువ సిగ్నిఫికెన్స్ ఫిగర్స్ ఉంది అంటే ఇది 46.7 అనేది 3 సిగ్నిఫికెన్స్ ఫిగర్స్ ఉంది. మనకు వచ్చే ఆన్సర్ కూడా 3 సిగ్నిఫికెన్స్ ఫిగర్స్లోకి రావాలి. ఓకే, అందుకని వచ్చిన రిజల్ట్ని 3 సిగ్నిఫికెన్స్ ఫిగర్స్కి రౌండ్ ఆఫ్ చేస్తాము. ఓకేనా, 1 2 3 ఇవి ఇక్కడ దాకా రావాలి. ఇక్కడ 6 అనేది 5 కంటే ఎక్కువగా ఉంది, అందుకని 1ని దీనికి యాడ్ చేస్తాం, 36.7 అవుతుంది. నెక్స్ట్, ది వాల్యూ ఆఫ్ pi by 53.2 with due regard to the significant figures is pi by 53.2. ఈ వాల్యూని కనుక్కోమన్నారు. ఈ వాల్యూ ఎంత ఉందో చూద్దాం. pi by 53.2 దట్ ఈజ్ ఈక్వల్ టు పై అంటే ఎంత 3.14 by 53.2. ఇది రెండింటిని క్యాలిక్యులేషన్ చేస్తే వి గెట్ వాల్యూ 0.0590222 అని రాసాం కదా. ఇది ఇప్పుడు ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్కి రౌండ్ అప్ చేయమంటున్నారు వీళ్ళు? ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్? 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉండాలంట. సారీ, డ్యూ టు రిగార్డ్ టు ది సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఈజ్ అన్నాడు. మనకి ఇన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అని మనకి ఇవ్వలేదు కాబట్టి ఓకే, ఇక్కడ చూడండి 3.14 by 53.2 అంటే ప్రతిదాలు 3.14లోను 3.14లోను 1 2 3 సిగ్నిఫికెంట్ ఉన్నాయి. నెక్స్ట్ 53.2 అని ఉంది, దీనిలో కూడా ఎన్ని ఉన్నాయి? 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి. ఈ రెండు వాల్యూస్ ఇప్పుడు మనకు వచ్చే రిజల్ట్ కూడా ఎంతలో ఉండాలంట? 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్లోనే ఉండాలంట. అందుకని మనకు వచ్చిన వాల్యూ ఎంత? 0.0590222. ఓకేనా, ఇప్పుడు దీన్ని 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్లోనికి కన్వర్ట్ చేయాలి, రౌండప్ చేయాలి. రౌండప్ చేయాలంటే చూడండి 2 1 2 3 ఈ 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్. ఓకేనా, ఇంతవరకు సరిపోతుంది కదా. 2 అనేది మనం డ్రాప్ చేస్తాం. ఎందుకు అంటే ఇది 5 కంటే తక్కువగా ఉంది కాబట్టి వి డ్రాప్. అంటే 5 ఎంత వస్తుంది ఆన్సర్ అప్పుడు? 0.0590. ఓకే, 20లో 2 ఎంత వచ్చింది? 21. ఓకేనా, ఇది 0.0590. ఇది రిగార్డ్ టు 3 సిగ్నిఫికెంట్, ఇది ఆన్సర్. అర్థమైందా మీకు? ఇక్కడ ఈ వాల్యూని రాశాను నేను. ఇక్కడ మనం ఏదైతే మనం ఇక్కడ రాసామో 0.05, ఇక్కడ ఏదైతే రౌండప్ చేసామో ఆ వాల్యూని అక్కడ రాసా 0.0590. ఇది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్, బై రౌండింగ్ ఆఫ్ 20.96 b 0.000325 to 3 significant figures we get. ఓకే, రౌండింగ్ ఆఫ్ చేయటం. ఈ రెండు వాల్యూస్ని మనం రౌండింగ్ ఆఫ్ చేయాలి. ఆ వాల్యూస్ ఎంతో రాయమంటున్నారు. ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్కి రౌండ్ ఆఫ్ చేయాలి? 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్కి రౌండ్ ఆఫ్ చేయాలి. 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ రౌండ్ ఆఫ్ చేయాలంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి అన్నది ఇక్కడ ఇంపార్టెంట్. ఫస్ట్ దానికి ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి? 1 2 3 4 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి. ఈ 4 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ని నేను 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్గా రౌండప్ చేయాలి. రౌండప్ చేయాలంటే 20.96 అని ఉంది ఇక్కడ. 20.96లో మనం 3 సిగ్నిఫికెంట్ డిజిట్స్కి రౌండప్ చేయాలి. 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎక్కడ వరకు? 1 2 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎక్కడ వరకు? ఓకేనా, మరి ఇది మనం డ్రాప్ చేయాలి. ఇది మనం డ్రాప్ చేయాలంటే ఇది 6 కంటే ఎక్కువ ఉందా తక్కువగా? 5 కంటే ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా? 5 కంటే ఎక్కువ 6 అంటే. ఓకేనా, 5 కంటే ఎక్కువగా ఉంది కాబట్టి 1ని దీనికి యాడ్ చేయి. 1ని దీనికి యాడ్ చేస్తే దీన్ని డ్రాప్ చేసి 1ని యాడ్ చేస్తే అప్పుడు ఎంత అవుతుంది? 20. ఇది 10 కదా, 9 ఉంది ఆల్రెడీ. ఇక్కడ 6 కాబట్టి 1 ఇటు వచ్చింది కాబట్టి 10 అవుతుంది. 10 అవుతుంది కాబట్టి ఇక్కడ మనం 0 పెడతాము, ఇక్కడ 1 రాస్తాం, అంటే 21.0. మరి 21.0 అనేది సిగ్నిఫికెంట్ ఫిగర్స్ 3 వచ్చినాయా లేదా? వచ్చినాయిగా. ఇక్కడ
డిజిట్ అంటే డాట్ తర్వాత డాట్ పక్కన 0 ఉంటే ఇది సిగ్నిఫికెంట్ ఫిగరే కాబట్టి 1 2 3 ఓకేనా 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్కి రౌండ్ ఆఫ్ అయినట్లు. నెక్స్ట్ బి 0.000325 దీన్ని మనం ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్కి మనము రౌండ్ అప్ చేయాలి? 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్గా రౌండ్ అప్ చేయాలి. ఓకే, దీన్ని ఎలా ఈజీగా మనం రౌండ్ అప్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఇక్కడ చూడండి 3125 అనేది ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉంటాయి అంటే దీనిలో 4 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి యాక్చువల్గా. ఓకే, 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్కి మనం రౌండ్ అప్ చేయాలి అంటే చూడండి 1 2 3 ఇవి 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్. ఈ 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్గా రౌండ్ అప్. మరి ఈ 5 వాల్యూ సంగతి ఏంటంటే 5 అనేది ఏంటిది ఇక్కడ ఎక్కువ 5 కంటే 5 ఉండొచ్చు, 5 కంటే ఎక్కువ ఉండొచ్చు, ఒకటే మనం యాడ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మనం యాడ్ చేయము. ఎందుకు అంటే 2 అనేది ఈవెన్ నెంబరా ఆడ్ నెంబర్ అన్నది మనం గమనించాలి. ఇది ఈవెన్ నెంబర్, 2 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి ఈ 5 ఉంది కాబట్టి మనము ఈ 5ను డ్రాప్ చేసేస్తాము. 5ను మనము ఇక్కడ మనం డ్రాప్ చేసేస్తాము. 2 3 1 2 మాత్రమే ఉంచుతాము. ఓకే, ఎందుకని అంటే అర్థమైంది కదా మీకు. 2 అనేది ఈవెన్ నెంబర్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు దీన్ని మనం 3 1 2 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ దీనిలో యాక్చువల్గా ఉన్నాయి. మరి నెక్స్ట్ కూడా వీటి సంగతి ఏంటి? వీటి సంగతి కూడా మనం గమనించాలి కదా. 0.000312గా మారింది. ఇప్పుడు దీన్ని ఎలా మనం రాయొచ్చు? మరి ఆప్షన్ ఉందా? 0.000312 ఆప్షన్ ఉందా? దీంట్లో ఎక్కడా లేదు. ఓకే, దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఆప్షన్ చూడండి 3.12 × 10⁻⁻4. ఇక్కడ 3.12 × 1 2 3 4 అంటే 10⁻⁻4. ఓకే, వీటిల్లో మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే నన్ను అడగండి. కామెంట్ సెక్షన్లో మీరు తెలియచేయండి. దీన్ని సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా. ఓకేనా, ఇంకా మరిన్ని వీడియోస్ నేను పెట్టడానికి ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.